బైకు ర్యాలీ ఢీకొనడంలో ఎక్కువగా మంటలు లారీకి చెలరేగడంతో ప్రజలంతా చుట్టుపక్కల ఉన్న భయాందోళనతో వారు మంటలు ఆర్పేయడానికి ట్రై చేశారు. కానీ బైక్ అతను మరణించడం జరిగింది. వారిని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. లారీ డ్రైవర్ వచ్చి బయట పడిపోయి తప్పించుకోవడం జరిగింది. పోలీసులు వెతకడం ట్రై చేస్తున్నారు. వారిని ఎలాగైనా పట్టుకొని విచారించుతామని చెప్పడం జరుగుతున్నది. 9వ తారీఖు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మాధవరానికి సంబంధించిన శ్రీనివాస్ అనే వ్యక్తి మంచోటి టౌన్లో మసల్ వర్క్ మీద మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు మదనపల్లి రింగ్ రోడ్ నుండి కడప రింగ్ రోడ్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీ దానికి డాష్ ఇవ్వడంతో ఎగిరి రోడ్డు మీద పడి అక్కడ హిట్ ఇంజరీ అయ్యి చనిపోవడం జరిగింది. ఈ యాక్సిడెంట్లో హిట్ ఇచ్చినప్పుడు ఏదైతే బైకు శ్రీనివాస్కి తోలుతున్నాడో ఆ లారీ కింద ఇరుక్కుపోవడంతో కొద్దిగా ముందుకి డ్రాగ్ చేయడం జరిగింది. డ్రాగ్ చేయడంలో మంటలు చెలరేగి ఆ క్యాబిన్ అంతా కుటుంబం అడ్డుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ సిబ్బంది, టౌన్ పోలీసు వాళ్ళు, పోలీసులు అందరూ స్పందించి ఆ మండల అదుపులో తీసుకోవడం జరిగింది. ఎక్కువ నష్టాన్ని నివారించగలిగిన మాధవరం శ్రీనివాస్ అని చెప్పేసి లారీ వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్ జరిగింది. లారీ తప్పిదం చూశాడు. ఇదే మామూలుగా పెట్రోల్ చూశాడు. లారీకి బ్రేక్ వేసిన బైక్ కూడా చూసుకున్నాను. లారీ తప్పిదం అప్పటి అందులో మిస్ అయింది. లారీకి బైక్ జస్ట్ అదే పట్టి కొట్టింది. మామూలు మధ్యలో సెంటర్లో లారీ తర్వాత బైక్ బైక్ తర్వాత లారీ సైడ్ అయిపోయింది. ఎప్పుడైతే లారీ అయిన తర్వాత డ్రైవర్ తప్పించుకున్న భాగం తెలిసింది. చూడలేదు, నేను టీ షాప్ లో పనిచేసేది. నేను ఇంటికి సరిగ్గా జరిగిందట కాబట్టి అది తెలియదు.